పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామస్తులు పెద్దపల్లి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం దుర్బంధంలో జీవిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో వాటిలో సేకరించిన చెత్త డంపింగ్ యార్డ్ లేని కారణంగా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివార్లో డంప్ చేయడంతో గౌరెడ్డిపేట గ్రామస్తులు నిత్యం దుర్గంధంలో ఇబ్బందులు పడుతున్నారు. గౌరెడ్డిపేటలో పాటు పక్కనే రావుపూర్ కూడా సమీపంలో ఉండడంతో రెండు గ్రామాలకు ఈ చెత్త ఇబ్బందిగా మారింది. అంతేకాదు గౌరెడ్డిపేట పరిసర ప్రాంతాలలో వందలాది ఇటుక బట్టీలు వస్తున్నాయి. అక్కడ నివసించే ఇతర రాష్ట్రాల వలస కూలీలకు కూడా ఈ దుర్గంధం రావడంతో ఇటుక బట్టీలో కూడా కూలీలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. వెంటనే ఇక్కడ చెత్త వేయడం ఆపి వేరే చోటకు ఈ చెత్తను తరలించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. పెద్దపల్లి కలెక్టర్ గారికి దయచేసి తెలియజేయనిది ఏమనగా గౌరెడ్డిపేట ముత్తార గ్రామానికి దగ్గరలో డంప్ యార్డ్ ఉన్నది. పెద్దపల్లి నుండి మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చే చెత్తా చెదారం, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చే అవయవాలు కానీ ఆపరేషన్ చేసిన అవన్నీ కానీ తీసుకొచ్చి డంప్ యార్డ్లో వేయడం వలన గౌరెడ్డిపేట ముత్తారంలో ఉన్న ప్రజలకు రోగాలు రావడం స్టార్ట్ అయినాయి. అంటే రోగాలు అంటే ఎట్లా అంటే కీళ్ళు నొయ్యడం, వాటర్ పడిపోక వాటర్ సరిగ్గా అది కావడం, ఆరోగ్యాలు ఉండకపోవడం, విషజ్వరాలు రావడం, హాస్పిటల్ పోయినా వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ పట్టించుకోదా? గవర్నమెంటు కనీసం ప్రజలపైన కనికరం లేకుండా ఇట్లాంటి డంప్ యార్డ్లన్నీ విలేజ్ల దగ్గర పెడితే ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? దయచేసి కలెక్టర్ గారు, మీ గవర్నమెంట్కి కానీ కలెక్టర్ గారికి కానీ తెలియనిది ఏమంటే, మీరు దయచేసి డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి తీసేయాలి. గత గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబు ఆయన రంగపూర్లో వేయాల్సిన డంప్ యార్డ్ని తీసుకొచ్చి గౌరెడ్డిపేటలో పెట్టింది. గౌరెడ్డిపేట ప్రజలు ఏమన్నా అయిపోయినాయా? ముత్తారం ప్రజలు ఏమన్నా అయిపోయినాయా? ఆయనకు సవితి తల్లి ప్రేమ కథ చూపించినట్టు చూపించి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే సాబ్. ఆయన ఓడిపోయి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అయినా, కనీసం ఇప్పుడున్న కలెక్టర్ గారు అయినా దయచేసి మా ఊరిలో ఉన్న ప్రజలను కానీ